హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళినారు కదా, వాళ్ళు వచ్చేలోపు అయితే రెడీ చేయాలనేసి చేస్తున్నా. ఇక్కడేమో మైదా అయితే 2 కప్స్ అయితే జల్లెడైతే పడుతున్నాను అనమాట. ఇందులో అయితే వంట సోడా, బేకింగ్ పౌడర్ 2 అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. అవి 2 అయితే జల్లించుకోవాలి. మంచిగా అయితే జల్లించుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా అయితే అన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నా. ఫస్ట్ టైం అయితే ఎగ్తో అయితే ప్రిపేర్ చేస్తున్నా. వెనిలా ఎసెన్స్ కూడా ఇస్తున్నాను అనమాట. 1 కప్పు పెరుగు, 1 కప్పు బెల్లము, 1/2 కప్పు ఆయిల్, మైదా అయితే 2 కప్స్ అయితే తీసేసుకున్నా. ఇది బెల్లం పౌడర్ అనమాట, ఓకేనా? 1 ఎగ్, వెనిలా ఎసెన్స్ ఒక టీ స్పూన్ అనమాట, ఓకేనా? ఇప్పుడు ఎగ్ అయితే వేసేసుకున్నా. ఇలా అయితే మంచిగా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ అందులో పెరుగు, ఆయిల్, బెల్లము వేస్తున్నాను అనమాట. ఈ 3 వేసుకొని అయితే మంచిగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇది పడుతుంటేనే స్మెల్ వెరైటీ వచ్చిందనమాట, క్రీమీగా వచ్చేసింది. ఫస్ట్ టైం చేసిన నేను ఇలా. ఇది బెల్లం పౌడర్ వేయడంతో అది చాక్లెట్ కలర్ అయిపోయింది, టీ కలర్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఒక కడాయిలో అయితే ఇదంతా అయితే వేసేసుకున్నా, బ్యాటరీ అంతా అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. కొంచెం క్రీమీ అనిపిస్తుంది, అంటే ఎగ్స్ వేయడం వల్ల ఎగ్ వేయడం వల్ల స్పాంజీ లెక్క మెత్తగా వచ్చేసింది అనమాట కేక్ అనేది. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ అయితే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ అనమాట నేను వేయడం అయితే, ఎందుకంటే ఇది లేకుండే ఎక్కువైతే యాలకుల పౌడర్ తోటి అయితే చేసేది. నెక్స్ట్ ఇందులో అయితే మైదా కొంచెం వేసుకుంటూ అయితే మనం కేక్ బ్యాటరీ అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఫోన్ పట్టుకొని అయితే తీయడానికి కావట్లేదు, ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం గట్టిగా అయితే అయిందన్నమాట. కొన్ని పాలు వేసుకుంటూ మళ్ళీ ఇంకా స్మూత్గా అయితే చేసేసుకోవాలి. మంచిగా ఒకే డైరెక్షన్తో అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బొగాన్లో అయితే కొంచెం ఆయిల్ అనేది తీసేసుకొని దాని తర్వాత మైదా అనేది కోటింగ్ అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. అందులో అయితే మనం రెడీ చేసిన కేక్ బ్యాటరీ మొత్తం అయితే వేసేసుకున్నా. ఇప్పుడు కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా అయితే సింపుల్గా ఇంట్లో కేక్ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. బెల్లంతో అయితే హెల్దీ కదా, అందుకోసం అనేసి బెల్లంతో అయితే చేసిన ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. కొంచెం పైన క్రాక్ అయిందనమాట, అంతే, ఇంకేం లేదు. లోపల మొత్తం మంచిగా కుక్ అయిపోయింది అనమాట. వేడితోటే తీసేసుకున్నా నేనైతే, వేడితోటే తీసేసుకున్నా. చాలా వేడిగా ఉందన్నమాట, కట్ చేస్తుంటే కూడా పొగలు వస్తుంది. కొంతమంది చల్లగా అయినాక తీస్తారు, కానీ ఎందుకో ఇది వేడి మీదనే వచ్చేసింది. కాలుతుంది నాకు తింటుంటే మాత్రం. కొంచెం స్వీట్ అనేది తక్కువైపోయింది ఫ్రెండ్స్, అంతే. అన్నీ కరెక్ట్. స్వీట్ ఇంకొక 1/2 కప్ వేస్తే బాగుండు అనిపించింది బెల్లం. మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే చేస్తాను అనమాట, ఓకేనా? బాయ్. పిల్లలు అయితే వచ్చేసినారు ఫ్రెండ్స్ స్కూల్ నుంచి. అయితే కేక్ అయితే తింటున్నారు. ఈ కేక్ నచ్చిందంట, కానీ కొంచెం స్వీట్ అనేది తక్కువ ఉందనేసి అయితే మా చిన్ను చెప్తున్నాను అనమాట. ఇందులో ఎగ్ వేసిన అంటే మాత్రం తినను అని చెప్తున్నారు పిల్లలు. ఎగ్ కర్రీ తింటారు కానీ కేకులో ఎగ్ ఇస్తే తినరారా అనేసి నేను అంటున్నాను అనమాట. కొంచెం కామెడీ అయింది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ కేక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇక్కడైతే సేమ్ డ్రెస్ అయితే వేసినాను అనమాట. అయితే ప్యాంట్లు అయితే కుట్లు అయితే పోయినాయి ఫ్రెండ్స్. అవి చూసుకుంటూ అయితే నవ్వుతున్నారు ఇద్దరు. ఇద్దరికి సేమ్ అయిపోయినాయి అనమాట, డ్రెస్ సేమ్ అయిపోయింది, మళ్ళీ చినగడం కూడా సేమ్ అయిపోయింది. అందుకోసమే నవ్వుతున్నారు ఇద్దరు, ఓకేనా ఫ్రెండ్స్? కేక్ అయితే తింటున్నాడు మా బిట్టు. అలా నానమ్మ వాళ్ళకి ఇద్దామంటే అరుస్తుండు అనమాట, ఇవ్వద్దు అని అరుస్తుండు, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. వీడియో తీస్తున్నాను, చదువుతుంది ఫ్రెండ్స్. మా బిట్టు అయితే 21 రాస్తుండు చదువుకుంటూ. రాయ్ మంచిగా రాసుకుంటుండు, వెరీ గుడ్, బాయ్. 21
21. నువ్వు రాసుకుంటూనే ఉండు, నన్ను ఎందుకు చూస్తున్నావు? 21. 21. మా చిన్నవాడేమో సైకిల్ దొక్కుతుండు. ఇప్పుడేమో ట్యూషన్లో రాస్తాడు కదా, అందుకోసమే రెస్ట్ ఈయనకి. వీడేమో ఇప్పుడు రాస్తుండు, రాసుకొని మళ్ళీ సాయంత్రము ఆల్ఫాబెట్స్ ప్రాక్టీస్ అవుతాడు అనమాట. అందుకోసమే అనేసి ఇప్పుడు రావడంతో రాసుకుంటుండు. చెప్పు. నువ్వు తినలేదా? నువ్వు తిన్నావు కాబట్టి మంచిగా చదువుతున్నావు, మంచిగా రాస్తున్నావు. మరి ఇప్పుడు స్పీడ్ అయిపోయినావు. అమ్మ నువ్వు కూడా స్పీడ్ అయిపోయినావు బిడ్డ. అమ్మ ఇంత స్పీడ్ అయిపోయింది రో, చాలా స్పీడ్ రాస్తున్నావు. రాయ్ రాయ్, ఇది ఎరేజర్ అయితే రబ్ చేసి బాగా రాలే, బాగా రాలే. అది అంటే ఇప్పుడు నర్సరీ టీచర్ ఇట్లా గ్యాప్ ఇచ్చి పెట్టిస్తుంది, ఎల్కేజీ టీచర్ అయితే కంటిన్యూగా రాయాలి, గ్యాప్ ఇవ్వద్దు. 21. రాయ్, చదువుకుంటా రాయ్. కంప్లీట్. ఇదేంటి చదువు, ఇదేంటిది? ఇది ఇది సరే ఓకే. ఇంగ్లీష్ ఇది. ఇప్పుడు ఇంగ్లీష్ రాస్తాడు. ఇంగ్లీష్ ఫస్ట్ ఎల్కేజీలో కూర్చున్నప్పుడు ఇట్లా రాసిండు ఫ్రెండ్స్. ఎల్కేజీలో కూర్చుంటే ఇట్లా రాసిండు అనమాట, 2 మిక్స్డ్ రాసిండు అనమాట. ఎల్లు పక్కన 3 రాసిండు. మ్యాథ్స్ ఇంగ్లీష్ 2 కలిపి రాసిండు అనమాట. అందుకోసం అనేసి మళ్ళీ నర్సరీలో అయితే కూర్చుంటుండు ప్రజెంట్. ఇప్పుడైతే నర్సరీ హోంవర్క్ అనమాట ఇది. రాయ్ ఈ రాయ్, ఈ బిగ్ ఈ. స్టాప్. 1 2 3 లైన్స్. క్రాస్ పెట్టద్దురా, స్ట్రైట్గా పెట్టాలి. టీచర్ ఎట్లా పెట్టింది చూడు, స్ట్రైట్గా పెట్టింది లైన్కి లైన్ టీచరు. నువ్వేమో క్రాస్ పెట్టినావు. ఇట్లా రాయ్, ఇట్లా బ్లాక్ లైన్ మీద రాయ్. ఇక్కడ రాయ్, బ్లాక్ లైన్ మీద రాయ్, ఇట్లా స్ట్రైట్గా రాయ్, స్ట్రైట్గా రాయ్, స్ట్రైట్గా. సరే స్మాల్ ఈ రాయ్, స్మాల్ ఈ రాయ్. రాయ్ స్మాల్ ఈ. ఇక్కడ నుంచి రాయ్, ఇక్కడ చిన్న చిన్న బ్లాక్ నుంచి బ్లాక్ వరకు రాయాలంతే. సరే రాయ్. ఇట్లయితే రాసిండు. మొత్తం రాసినాకైతే చూపిస్తా ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే ఈ బుక్ కొంచెం ఎక్కువ మాట్లాడాలి, అందుకోసమే. వెరీ గుడ్ వెరీ గుడ్, రాసేసిండు. స్మాల్ ఈ వచ్చేసింది, స్మాల్ ఈ వచ్చేసి విట్. ఇప్పుడు నేనేం ఫోన్ బంద్ చేయలే, అందులోనే ఉంది. రాయ్ బిట్టు రాయ్. కొడితేనే రాస్తుండు మరి, వాడు కొట్టినందుకే ఇవన్నీ రాస్తుండు. ఇంకా ఒక లైన్ అయితే కరెక్ట్ అయితే వస్తలేదు కానీ రాస్తుండు ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా అయితే రాస్తుండు. సెకండ్ది ఇది కరెక్ట్ రాసినవరా, ఇవి 2 కరెక్ట్ రాసినావు. ఇది కొంచెం రాంగ్, ఇది కొంచెం రాంగ్. ఇది రబ్ చేయి, ఇక్కడ నుంచి రావాలని చెప్పిన నేను. కరెక్ట్ రాసింది. నేను చూపిస్తా వాడు, నేను చూపిస్తా. బ్లాక్ లైన్లోనే రాయి, బ్లాక్ లైన్లోనే రాయి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకే రాయాలి. అంతే, వెరీ గుడ్. అట్లనే రాయాలి అన్నీ. స్టాప్ స్టాప్, కిందికి రావద్దు, లైన్ స్ట్రైట్గా పెట్టు. రైట్. స్మాల్ ఈ ఇక్కడ చెప్పినా కదరా ఇప్పుడే. అంతే, కిందికి రావద్దు, లైన్ గీత రాంగ్ రాంగ్. ఇక్కడ నుంచి ఇటు నేను చుక్క పెడతా చూడు. స్మాల్ ఈ ఒకటి రాయొస్తలేదు నాకు. మరి ఊకే చెప్పాలా నీకు? ఊకే చెప్తుంటేనే రాస్తున్నావు, నీ అంతా నువ్వు రాస్తలేవు. మరి నీ అంతా నువ్వు రాస్తే అప్పుడు నేను ఏం చెప్పాను, నువ్వు రాస్తున్నావు అని చెప్తా. ఇలా అయితే రాస్తుండే ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే రాసిండు. ఇలా అయితే ఉందన్నమాట ప్రజెంట్ రైటింగ్. ఒక చెంప దెబ్బ కొట్టిన, చెవు అయితే ఎర్రగా అయిపోయింది. నెంబర్స్ అయితే ఓకే, నెంబర్స్ అయితే కొంచెం స్పీడ్గా రాస్తుండే. ఇది 2 అంట, ఇది 2లా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లయితే రాసిండు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? కరెక్ట్గా అయితే 2 రాయేస్తలేదు. ఇవి కూడా ఇంకా లైన్స్లో కరెక్ట్ రాయేస్తలేదు, చెప్తుంటే అయితే రాస్తుండు. ఇలా అయితే ఉంది ప్రజెంట్, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.